హే హారర్ ఫ్యాన్స్, నమస్కారం. ఇవాళ చెప్పబోయే నిజ సంఘటన వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. రిక్ బెనర్జీ, 7 ఏళ్ల వయసు. దుర్గా పూజ రోజు అర్ధరాత్రి తర్వాత ఇంటివాళ్లు పండాల్కి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అందరూ కిందికి వచ్చారు, కాని రిక్ కనిపించలేదు. వాళ్లు వెతకటం ప్రారంభించారు. పక్కింటి వాళ్లు కూడా వచ్చి చూశారు. ఇంట్లోనూ బయట ఎక్కడా వివరమేమీ లేదు. అప్పుడు రిక్ అమ్మ పైకి వెళ్ళింది. బాత్రూంలో ఉండి ఉంటాడనుకుంది. కాని దగ్గరకు పోవడంతో టెర్రస్ పక్కనున్న అటిక్ నుంచి పిల్లల నవ్వులు వినిపించాయి. ఆమె ఆగింది, వింటోంది. బంతివ్వు, అప్పుడే ఆడుకుందాం. రిక్ స్వరం స్పష్టంగా. అంతలోనే ఒక బంతి రిక్ వైపు బౌన్స్ అయింది. అక్కడ మరెవరో ఉన్నట్టే, కానీ కనిపించలేదు. అమ్మ రిక్కును ఎత్తుకుని కిందకి పరువెత్తింది. అటిక్ తలుపు తాళం వేసేశారు. కాని రిక్కి ఆ రోజు జ్ఞాపకం లేదు. ఎలా పైకి వెళ్ళాడో, ఎవరితో ఆడాడో కూడా. ఏళ్ల తర్వాత అమ్మ ఒప్పుకుంది. రిక్ ఆడింది తన చనిపోయిన తాతయ్య ఆత్మతోనట. బాల్యంలో ఆటలా కనిపించింది, కాని ఆడింది జీవి కాదు, నిశ్శబ్ద భయం, సైలెంట్ ఫియర్. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? మీకు కూడా ఇలాంటిదేదైనా ఎదురైందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇదే నిశ్శబ్ద భయం, సైలెంట్ ఫియర్, నిజ కథలు. నిశ్శబ్ద భయంతో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి రాత్రిలో మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి. జాగ్రత్తగా ఉండండి.